ఆల్ మై డియర్ మాస్టర్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీనివాసు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ థాట్స్, ఆలోచనలు. థ్యాంక్ యూ మాస్టర్. వెల్కమ్ సార్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మరి ధ్యానమా యాగాలు నడుస్తున్న ఈ సమయంలో కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని చెప్పి ఇలా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు సతీష్ గారు అండ్ వారి టీము. సో వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మనం ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి ఆ తర్వాత ఆలోచనల గురించి మరి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఒక 5 మినిట్స్ అందరం మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాము. స్థిరంగా కూర్చొని సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శారీరక కదలికలకు మన ఆలోచనలకు సంబంధం ఉంటది ఫ్రెండ్స్. అందుకే పత్రిజీ స్థిర సుఖ ఆసనము అన్నారు. సుఖంగా కూర్చోవచ్చు, కానీ స్థిరంగా కూర్చోవాలి. స్థిరంగా కూర్చొని సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉన్నాం. ఆలోచనలు నిలిపేసి శ్వాస మీద ధ్యాస.
ఆఖరి ఒక్క నిమిషం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేతులు విడదీసి కళ్ళపైన ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు తెరుస్తూ చేతులు తీసేద్దాం ఫ్రెండ్స్. మరొక్కసారి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి ఆలోచనల గురించి తెలుసుకుందాం. సేత్ విజ్ఞానంలో సేత్ మాస్టర్ ఆయన చెప్పిన కొన్ని విషయాలు మీకు ఇక్కడ తెలియజేస్తాను. యాక్చువల్గా ఈ ఆలోచనలు అంటే ఇప్పుడు మనం మెడిటేషన్ చేసాం, ఎవరినైనా అడిగామనుకోండి ఎలా ఉంది మెడిటేషన్ అంటే బాగుంది అంటారు, లేదు అంటే చాలా ఆలోచనలు వచ్చినాయి సార్ అంటారు. ఈ ఆలోచనలు రావటము అనేది జరగదు. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? మనమే ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇది బాగా మనం పరిశీలించుకుంటే మనకు అర్థమవుద్ది. ఆలోచనలు ఎక్కువ శాతం రావు. ఆలోచనలు ఎక్కువ శాతం మనమే చేస్తూ ఉంటాం. రోజులో మొత్తానికి ఒక 12,000-14,000 ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయితే అసలు ఈ ఆలోచనలు అంటే ఏంటి అంటే మనకి ఈ కనిపించే ఈ భౌతిక శరీరం కాక ఇంకా 6 శరీరాలు ఉన్నాయి. మొత్తం మనం 7 శరీరాల సముదాయం. ఆ మిగిలిన 6 శరీరాలు మనకి ఈ కళ్ళకు కనబడవు. ఈ చర్మచక్షువులకి కనబడవు. అవి దివ్య నేత్రంతో చూడగలుగుతాం అన్నమాట. సో మనకి ఈ భౌతిక శరీరంలో ఎలా కణాలతో ఈ శరీరం ఏర్పడిందో, ఈ శరీరంలో కణాలు ఎలా అయితే ఉన్నాయో అలా మిగిలిన శరీరాల్లో కూడా కణాలు అనేవి ఉంటాయి. ఈ శరీరంలో ఉన్న కణాలు కార్బన్ ఆధారితంగా ఉంటాయి. అయితే మిగిలిన శరీరాల్లో ఉన్న ఆ కణాలు ఆ తలాల్లో అంటే ఆ డైమెన్షన్స్ లో లేదా ఆ లోకాల్లో ఉన్న పదార్థాల దీన్ని బట్టి అవి ఏర్పడుతూ ఉంటాయి. అదే విధంగా మనకి 6 శరీరాలు ఇంకా ఉన్నాయి అనుకున్నాం కదా, వాటిల్లో ఉన్న మెంటల్ బాడీ, మానసిక శరీరం అంటారు. దీన్ని అన్నమయ కోశం అంటాం, ప్రాణమయ కోశం రెండో శరీరం, మనోమయ కోశం మూడో శరీరం, విజ్ఞానమయ కోశం నాలుగో శరీరం. దాన్నే మెంటల్ బాడీ అని కూడా అంటారు. మానసిక శరీరం అని, కారణ శరీరం అని, కాజల్ బాడీ అని కూడా అంటారు దాన్ని. అయితే ఈ మానసిక శరీరంలో ఉన్న ఆ పదార్థం యొక్క అంటే ఆ శరీరంలో ఉన్న ఆ దాని యొక్క అణువుల యొక్క ప్రజ్ఞాశక్తి
అంటే ఆ ఎనర్జీ ఫీల్డ్ ఉంటది కదా! ఆ ఎనర్జీ ఫీల్డ్‌లో వచ్చే కదలికలే ఆలోచనలు. ఈ ఆలోచనలు అసలు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి అంటే, అక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి. మన మానసిక శరీరం యొక్క ప్రజ్ఞాశక్తి అంటే దాని యొక్క ఆ ఎనర్జీ ఫీల్డ్‌లో వచ్చే ఆ కదలికల్నే ఆలోచనలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సరస్సు ఉంది. అది అంటే పైన ఎలాంటి అలలు కనబడతలేదు. మనం ఒక రాయి విసిరామనుకోండి, అలలు సృష్టి జరుగుద్ది. అదే విధంగా దీని కిందున్న ఆ ఎమోషనల్ బాడీ అంటే ఆ సూక్ష్మ శరీరం అంటాం గదా! ఆ ఎమోషనల్ బాడీలో కలిగే ఆ యొక్క ప్రకంపనాలు అంటే ఆ ఎమోషన్స్ అనేవి అక్కడ మానసిక శరీరంలో అవి సృష్టిస్తూ ఉంటాయి ఆ అలల్ని. అవి మనం ఎంత తీవ్రంగా మన ఎమోషన్‌కి గురవుతామో, అంత డిస్టర్బెన్స్ ఆ మానసిక శరీరంలో ఉంటది. అక్కడ అలలు సృష్టి జరిగినప్పుడు విపరీతమైన ఆలోచనలుంటాయి మనకి. అయితే ఆ ఆలోచనలు అంటే ఆ అలలు అవి అలా మన కంటికి కనబడకుండా సరస్సులో రాయేసినప్పుడు ఏమవుతున్నాయి అలలు? అలా, అలా, అలా స్ప్రెడ్ అయ్యి తర్వాత మన కంటికి కనబడవు. కానీ అక్కడ ఆ వేవ్స్ అనేవి అలా ట్రావెల్ అవుతూనే ఉంటాయి మన కంటికి కనబడకపోయినా. అదే విధంగా ఈ అలలు ఎంత తీవ్రంగా మనం ఎమోషన్స్‌కి, ఫీలింగ్స్‌కి వీటికి గురవుతూ ఉంటామో, అంత తీవ్రంగా అక్కడ ప్రకంపనలు పుడతాయి. ఆ ప్రకంపనలు అలా వేవ్స్ నడుస్తూనే ఉంటాయి. బాగా తీవ్రంగా ఆలోచనలు ఉన్నాయి అని మనం అంటూ ఉంటాం గదా! నాకు ఆలోచనలు కంట్రోల్ అవ్వట్లేదు అంటే, ఆ యొక్క మానసిక శరీరంలో ఆ ప్రకంపనలు ఆ అలలనేవి చాలా ఉధృతంగా ఉన్నాయి అని. దానికి మనం ఏం జేయాలి అంటే, ఫస్ట్ మన ఎమోషన్స్‌ని కంట్రోల్ జేసుకునే ప్రయత్నం చేయాలి. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన ఫియర్స్ ఇవన్నీ కూడా శక్తి, ఆత్మశక్తి యొక్క రూపాలు. మనం చెప్పుకుంటూ ఉంటాం. మనలోనే అనంతమైన శక్తి ఉంది అని. ఆ శక్తి మరి మన లోపల ఉన్న ఆ శక్తి ఎలా బాహ్యంలోకి ప్రవహిస్తూ ఉంటది అంటే 4 రూపాల్లో ప్రవహిస్తూ ఉంటది. ఆలోచనలు, భయాలు, ఫీలింగ్స్, ఎమోషన్స్. ఈ 4 విధాలుగా మన ఆత్మశక్తి ఈ బాహ్యంలోకి ప్రవహిస్తూ ఉంటది. అందుకే ఆలోచనలంటే ఏంటి అంటే మన శక్తి, మన ఆత్మశక్తి యొక్క రూపం. ఈ ఆలోచనలకి శక్తి అని చెప్పుకున్నాం గదా! అది ఏ విధంగా ఉంటది అంటే విద్యుత్ అయస్కాంత తరంగాల ఆ ఫార్మ్‌లో ఉంటదది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సో, అక్కడ అయస్కాంత తరంగం అన్నాం కాబట్టి, అయస్కాంతానికి ఒక లక్షణం ఉంది. ఏంటి? ఆకర్షించే లక్షణం. అదే విధంగా మన ఆలోచనలకు కూడా ఆకర్షణ శక్తి అనేది ఉంది. ఇదే ది గ్రేట్ సీక్రెట్. మీరు సీక్రెట్ బుక్ చదివితే ఆ రహస్యం ఏంటి అంటే, మన ఆలోచనలకి ఆకర్షణ శక్తి ఉంది. అది ద గ్రేట్ సీక్రెట్. మనం మన జీవితంలో, మన జీవిత అనుభవాలను గానియండి, మన జీవితంలో మనం పొందే వాటిల్ని అన్నిటిని మన ఆలోచనలకున్న ఆకర్షణ శక్తితో మనం ఏం చేస్తూ ఉన్నాం?
ఆ ప్రకృతి నుండి మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి మన ఆలోచనలకి ఎంతో శక్తి ఉంది. అంతేకాకుండా ఒక వాహనం నడవాలి అంటే దానికి ఇంధనం అవసరం. పెట్రోలో, డీజిలో, కిరోసినో వాటెవర్ ఇట్ ఈస్. అయితే అదే విధంగా మన ఆలోచనలకు కూడా ఆకర్షణ శక్తి అని చెప్పుకుంటూ ఉన్నాం గదా! ఈ ఆలోచనలకు కూడా ఒక ఇవి మన జీవిత ప్రయాణం సాగటానికి, ఈ ప్రయాణం సాగటానికి ఆలోచనలనేవి ఇంధనం లాంటివి. ఓకే. ఆలోచనలే లేవనుకోండి, ప్రయాణం అలా ఆగినట్టుగా ఉంటది. జీవిత ప్రయాణం ఆగినట్టుగా ఉంటది. ఏ ఆలోచనలు లేవు. ఎలా అనిపిస్తది మీకు? ఆ! ఏవో ఒక ఆలోచనలు నడుస్తూ ఉంటే, దాని వెంట మనం దాన్ని పొందేందుకో, దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవటానికో, దాన్ని ఎలా అయినా సాధించుకోవటానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అక్కడ ఏ ఆలోచనలు లేవనుకోండి, అలా స్తబ్దంగా ఉంటది. కాపోతే ఆలోచన రహిత స్థితి అనేది ఒక విధంగా మనకి అద్భుతమైన ప్రశాంతతని మనలో కల్పిస్తది. అంటే ఏంటి? ఆ మానసిక శరీరంలో ఆ ప్రకంపనలన్నీ పోయి, అక్కడ ఒక నిర్మలమైన స్థితి ఏర్పడిందక్కడ. అది. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆలోచనలు అంటే మన ఆత్మశక్తి యొక్క రూపం. ఈ ఆలోచనలకి ఆకర్షణ శక్తి అనేది ఉంది. ఓకే. సో, ఈ ఆలోచనలు అనేవి ఎంతో వేగంగా ప్రయాణం చేయగలుగుతాయి. కాంతి కన్నా ఎన్నో వందల, వేల రెట్ల వేగంతో ఈ ఆలోచనలనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కాంతికి ఇప్పుడు ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక మీడియం ద్వారా ప్రయాణం చేయలేవు. ఇప్పుడు ఒక గోడ అడ్డుందనుకోండి, రూమ్‌లో ఉన్న వెలుగు బయటికి వెళ్ళదు. కానీ ఆలోచన అనే దాన్ని ఆపేది ఏదీ లేదు. అడ్డుకునేది. సో, ఇది దేని నుండైనా గాని ప్రయాణం చేయగలుగుద్ది. ఎంతో వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆలోచన మనకి కలిగింది. ఎక్కడో దూరంగా ఉన్న మన వాళ్ళు ఫోన్ చేస్తే బావుంటది అనిపిస్తది. కొన్ని నిమిషాల తర్వాత ఫోనొస్తది. అరే! ఇప్పుడే నీ గురించే అనుకుంటున్నాను. నువ్వే ఫోన్ చేసావు అంటాం మనం. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటది అంటే, మన ఆలోచన అనేది అంత వేగంగా ట్రావెల్ అయ్యి, ఎవరి గురించి మనం ఆలోచిస్తున్నామో, వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని, వాళ్ళలో ఒక ప్రేరణ కలుగుద్ది. ఏ అరే! నీకు ఫోన్ చేయాల్సింది మర్చిపోయాను అన్న ఇదిగా అనమాట. సో, వెంటనే వాళ్ళు ఫోన్ చేయటం అనేది జరుగుతూ ఉంటది. అంటే ఆలోచనలు మనం అంత వేగంగా ప్రయాణిస్తాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఆలోచనలు మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం నిరాశాకరమైన భావాల్లో మనం ఉన్నాము అంటే, ఆ విధమైన ఆలోచనలే ఇంకా ఇంకా మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అదే ఆశాజనకమైన ఆలోచనలు, ఆశాజనకమైన దృక్పథాల్లో ఉన్నప్పుడు, ఆ విధమైన ఆలోచనలు మనం రిసీవ్ చేసుకుంటాం. ఇది మనం బాగా అర్థం చేసుకొని, ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో ఉండకూడదు. అలా ఉన్నాము అంటే, ఇప్పుడు ఈ సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూడండి. వాడికేదో అవ్వకూడంది అయితే, ఇంక వాడెటూ పైకి దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎక్కడో రోడ్డు పక్కన కూర్చొని దిగాలుగా. ఆ! అట్లాగా వాళ్ళని ఫాలో అవుతూ మనం గూడా మనకేదన్నా
ఒక నష్టం వచ్చిందనుకోండి సెలబ్రేట్ చేసుకోండి. లాభం వస్తే ఎలా సెలబ్రేట్ చేస్తామో, నష్టం వచ్చినా గాని సెలబ్రేట్ చేయాలి. అంతేగాని ఏడుస్తూ కూర్చోకూడదు. అట్లాగే ఏం జరిగినా గాని జీవితంలో మీరు అనుకునే దానికి విరుద్ధంగా ఏం జరుగుతున్నా గాని, ఆ నిరాశలో కానీ, ఆ దుఃఖంలో కానీ, ఆ బాధ లేదంటే దాన్ని ఆ సమయంలో వ్యక్తం చేయటం కోసం ఏదో ఒక దిగులుగా లేదంటే ఒక మందు బాటిల్ పెట్టి కూర్చోవటం ఈ సినిమాల్లో అన్నమాట. సగం చెడగొడతా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అలాగే ఉండాలేమో, అలా కాకుండా మనం సంతోషంగా ఉన్నామనుకోండి, మన చుట్టూ ఉన్నాడు కూడా, "ఒరేయ్! ఇంత జరిగినా గాని ఏందిరా నువ్వు ఇట్లున్నావు?" అంటూ ఉంటారు. మన చుట్టూ ఉన్నోళ్ళు గూడా మనని ఎంకరేజ్ చేయరు. ఓకే. ఈడు ఎంత జరిగినా గాని సంతోషంగా ఉన్నాడు. అద్భుతం అనుకోరు. ఓహ్! ఇట్లా జరిగితే నువ్వు అట్లా ఉండకూడదు. ఏడుస్తూ కూర్చోవాలి. దిగులుగా ఉండాలి. బాధని వ్యక్తం జేయాలి. అట్లా ఈ సమాజం అలా మనని ట్రైన్ జేస్తూ ఉంటది. అలా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకు అంటే ఇంకా అలాంటి పరిస్థితి నుండి మనం త్వరగా బయటికి రాలేం. ఇంకా అలాంటి దాన్నే ఇంకా మనం ఆకర్షిస్తూ ఉంటాం. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నిరాశ, నిస్పృహలకి గురి కావద్దు అని జెప్పి చెప్తూ ఉన్నారిక్కడ. పత్రి సార్ గూడా అది ఎన్నో సార్లు జెప్పారు. హ్మ్. ఎప్పుడు గూడా పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు గూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. ఎప్పుడు గూడా ఆనందంగా ఉండాలి. పిరమిడ్ మాస్టర్ల జీవితము అంటేనే వైభోగం. వైరాగ్యం కాదురా బాబు! వైభోగం అని జెప్పారు సారు. హ్మ్. ఎందువల్ల అంటే ఈ ఆలోచనలకున్న ఆకర్షణ శక్తి. దానివల్ల మనం జీవితంలో ఒకానొక స్థితిలో మనం ఉండిపోతూ ఉంటాం. ఇంకా ఆ స్థితిలోనే ఉంటాం. అదే మనలో ఒక పాజిటివ్‌నెస్, ఒక పాజిటివ్ దృక్పథాన్ని డెవలప్ జేసుకుంటే, దాన్ని బాగా కంటిన్యూ చేయగలుగుతాం. కాబట్టి బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. అంతేగాకుండా ఈ ఆలోచనలు అనేవి అసలు ఇందాక చెప్పుకున్నాం. ఎక్కడ అవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. మానసిక శరీరం. అంటే ఆ మనస్సు యొక్క లోతుల్లో. సో, అక్కడ మనం ఇరుకులో ఉన్నప్పుడు, ఇరుకులో లేనప్పుడు ఆలోచనలనేవి ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. అయితే మనకి ఎరుకలో ఉన్నప్పుడు చేసిన ఆలోచనలు మాత్రమే గుర్తుంటాయి. ఎరుక లేని స్థితిలో మనం చేసే ఆలోచనలు మనకు గుర్తుండవు. ఆ తర్వాత వాటిని అసలు పట్టించుకోము. అయితే ఒక్కసారి మన నుండి ఆలోచన అనేది విడుదలైతే అది నశించిపోదు. ఎందుకు అంటే అది విద్యుదయస్కాంత శక్తి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం గదా! న్యూటన్‌లా. ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్. ఏం చేయగలుగుతాము అంటే ఆ ఎనర్జీ యొక్క రూపాన్ని మార్చొచ్చు. ఓకే. ఫార్మ్‌ని చేంజ్ చేయొచ్చు. అంతేగాని దాన్ని డిస్ట్రాయ్ చేయలేం. అందుకే సేత్ మాస్టర్ ఏమంటారంటే, ఒక్కసారి మన నుండి విడుదలైన ఆలోచన నశించటము అనేది జరగదు. అది ఈ లోకంలో కాకపోయినా, దాని శక్తి స్థాయి ఏ రేంజ్‌లో ఉందో, ఆ లోకంలోకెళ్ళి అది పరిణామం చెందుతూ ఉంటది అని చెప్తూ ఉన్నారు. సో, మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. చేసిన ఆలోచనని పదే దాన్నే తలుచుకుంటూ అదే కావాలి నాకు, అట్లాగే ఉండాలి నా జీవితం అనుకుంటూ ఉంటే, అది ఇక్కడ మేనిఫెస్ట్ అవ్వకపోయినా గానీ, ఇంకో చోట అది మేనిఫెస్ట్ అయ్యి, అక్కడ చైతన్య పరిణామం చెందుతూ ఉంటది. యాజ్ ఎ మల్టీ డైమెన్షనల్ సోల్ అన్న కాన్సెప్ట్ అర్థమైతే,
ఆ మల్టీ డైమెన్షనల్ సోల్ అని మనం అర్థం చేసుకొని ఇలాంటి ఆలోచనలు ఎక్కడ మేనిఫెస్ట్ అయ్యి చైతన్య పరిణామం చెందుతున్నాయో ఆ డైమెన్షన్ నుండి ఆ నాలెడ్జ్ని మనం అందుకోవచ్చు మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్లో కూర్చొని ఏదైతే నేను చిన్నప్పుడు ఫలానా నేను ఇంజనీరింగ్ చేయబోయే బదులు ఏదన్నా వ్యవసాయం చేసుకుంటే బాగుండేది అన్న ఆలోచన పదే పదే మనకు అనిపిస్తుంది అనుకోండి. ఓకే. నువ్వు ఆ వయసు వచ్చేటప్పటికి ఇంజనీర్ కాకుండా ఇంజనీరింగ్ చదువు వైపు వెళ్ళకుండా వ్యవసాయం వైపు వెళ్తే ఎలా ఉంటది నీ జీవితం అనేది ఎక్కడో మేనిఫెస్ట్ అయ్యి అది నడుస్తూ ఉంది ప్యారలల్‌గా ఇప్పుడు. సో, మనం ఏం చేయొచ్చు అంటే మెడిటేషన్‌లో కూర్చొని అక్కడ ఆ విధమైన జీవితం, ఆ జీవిత అనుభవం, ఆ నాలెడ్జ్‌ని మనం ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. బికాస్ మల్టీ డైమెన్షనల్ మనం ఎవరు అంటే మల్టీ డైమెన్షనల్ సోల్. బహుముఖ కోణాల్లో, బహుముఖ పరిధుల్లో విస్తరించి ఉన్న ఆత్మ పదార్థాలం మనం. కాబట్టి సో, దేనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. నేనిది అనుకుంటున్నాను, కానీ నాకు అది అవ్వలేదు. ఓకే. లివ్ ఇట్. లెట్ ఇట్ గో అనుకుంటూ అది మనస్సు నుంచి తొలగిపోవటంలా. ఓకే. ఈ ఆలోచన మరి 1 సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు, కొన్ని సంవత్సరాల తరబడి అదే ఆలోచన మన మనసులో రన్ అవుతూ ఉంటే, ఇది ఎక్కడ మేనిఫెస్ట్ అయ్యుంది? ఏ డైమెన్షన్‌లో మేనిఫెస్ట్ అయింది? అక్కడి నుంచి నాకు ఆ నాలెడ్జ్ అందాలి అనుకుంటే, ఇక్కడ ఆ ఆలోచన యొక్క తీవ్రత తగ్గుద్ది. కాబట్టి ఫ్రెండ్స్, సో మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఆలోచనకున్న శక్తిని అర్థం జేసుకోవాలి. ఆలోచనలకి అనంతమైన శక్తి ఉంది అని జెప్తున్నారు. ఆ శక్తి ద్వారా ఇప్పుడు మనం కొన్ని టీవీ షోస్ చూస్తూ ఉంటాం. అక్కడ దూరంగా నిలబడతాడు. ఏదో ఒక రాడ్‌లను పెడతారు. వీళ్ళు దాని వంక చూస్తూ ఆ రాడ్‌ని బెండ్ జేస్తాడు. ఎలా బెండ్ జేస్తున్నారు అంటే థాట్ పవర్. అంతేకాకుండా ఇప్పుడు మన గీజా పిరమిడ్స్ గురించి రామ్తా మాస్టర్ ఆయన బుక్ చదివితే మీకు అర్థమవుద్ది. ఆయనేం జెప్తారంటే, ఆ పిరమిడ్స్‌ని ఎలా కట్టారు అంటే థాట్ పవర్‌ని ఉపయోగించి. అన్ అంతంత రాళ్ళని ఎలా లిఫ్ట్ చేశారు అంత హైట్ అంటే థాట్ పవర్ ఉపయోగించి. ఓకే. సో, ఆ థాట్ పవర్‌ని ఉపయోగించి 70, 80 టన్స్ ఉన్న స్టోన్స్‌ని అన్నడుగుల ఎత్తు లేపారు. అంతేగాకుండా అక్కడ ఒక స్టోన్‌కి, ఇంకో స్టోన్‌కి మధ్య ఎలాంటి మెటీరియల్ వాడల. సిమెంట్ గాని ఇలాంటియి ఏం వాడల. మరి అవన్నీ అట్లా ఎలా నిలబడి ఉన్నాయంటే, ఆ షేప్ ఒకదాన్ని షేపు ఇంకోటి కరెక్ట్‌గెళ్లి దాని మధ్యన కూర్చునేట్లుగా ఆ షేప్ కటింగ్ ఉంటది. మరి అంత పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేశారు అంటే థాట్ పవర్. ఓకే. సో, ఆహ్, రామ్‌తా అలా చెప్తారనమాట. అదంతా గూడా థాట్ పవర్‌తో క్రియేట్ చేయబడింది అని, నిర్మించబడింది అని. ఓకే. మన ఆలోచనకి అంత శక్తుంది. థాట్ పవర్‌తో సాధించలేనిదంటూ ఏదీ లేదు అని చెప్తాడు మాస్టర్. అయితే మన థాట్స్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే, ఆ థాట్స్‌లో మనకి స్టెబిలిటీ ఉండదు. కాసేపు నాకిది కావాలి అనుకుంటాం. ఆ సందర్భంలో. ఏమంటాం? ఆరోగ్యం గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి. లేదు అంటే పొద్దున్నే లేవంగానే మన
శరీర నొప్పులు ఈ బయటకు వస్తాయి. ఆ లోపల ఉన్న అనారోగ్యాల వల్ల ఏదో ఇబ్బంది బయటకు మనకి ఫేస్ చేసినప్పుడు ఏమంటాం? దేవుడా! నాకు ఆరోగ్యం ఇయ్యి స్వామి. ఇంతకు మించి నాకేం వద్దు అంటాం. ఓకే. ఆ తర్వాత ఏదన్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌ని డీల్ చేసేటప్పుడు అక్కడ చేతిలో డబ్బులు లేవు అంటే అప్పుడేమంటాం? దేవుడా! నాకు డబ్బు అంటే సంపదలో సమృద్ధిగా ఉండేటి చూడు స్వామి. ఇంక నాకు ఏం వద్దు అంటాం. మరి ఇందాక పోయిన ఆ కోరిన ఆరోగ్యం? ఇందాక ఆరోగ్యం గావాలి. ఇంకేం వద్దు అన్నాం. ఇప్పుడేమో నాకు డబ్బులు గావాలి. ఇంకేం వద్దు అంటున్నాం. ఇంకొద్ది అట్లాగే దినచర్య గడిచే కొద్దీ ఎవరన్నా ఫ్రెండ్స్ కలిసి పిల్లల ఉద్యోగాల గురించి డిస్కషన్‌లొచ్చినాయనుకో, దేవుడా! మా అబ్బాయికి ఉద్యోగం వస్తే చాలు స్వామి. ఇంకేం వద్దంటాం. అంటే ఏంటి? ఇప్పుడు కోరిన దాన్నే మనం తర్వాత వద్దు అంటున్నాం. ఇదే రిపీట్ అవుతూ ఉంటది. అందుకే మనం కోరుకునేటప్పుడు అబెండెన్స్‌తో కోరుకోవాలి. నాకు ఆరోగ్యం గావాలి. ఇంక నాకేం వద్దు అనకూడదు. ఆ ఆలోచనే రాకూడదు. ఆరోగ్యంగా ఉండాలి నేను. ఐశ్వర్యం ఉండాలి నాకు. ఆ! చక్కటి స్ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా అద్భుతంగా ఉండాలి. ఓకే. అలా ప్రతిదాన్ని అబండెన్స్‌గా కోరుకోవాలే గాని లిమిటేషన్స్ పెట్టుకోకూడదు మనం. ఈ లిమిటేషన్స్, ఈ పరిధులు అనేవి మన అజ్ఞానంతో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అంతేగాని అసాధ్యం, ఆత్మకి అసాధ్యం అనేది లేదు. ఇది మనం తెలుసుకోవాలి. ఈ పరిధులన్నీ మరి ఎట్లొచ్చినియి అంటే మన ప్రాపంచిక అజ్ఞానంతో మనం వాటిని క్రియేట్ చేసాం. అంతేగాని ఆత్మకి అసాధ్యం అనేది లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు అంటే ఈ పరిధుల నుంచి బయటికి రావటానికే తిప్పలు పడుతున్నాం. ఆ పరిధుల్ని, ఆ పరిమితుల్ని క్రియేట్ చేసుకుందే మనం. మన ఆలోచనల ద్వారా. ఆ చుట్టూతా అవన్నీ స్ట్రాంగ్ గోడల్లాగా తయారైపోతాయి. మన ఆలోచనలనేవి మన చుట్టూతానే లేయర్స్‌గా ఫార్మ్ అయ్యి ఉంటాయి. చాలా గట్టి పొరల్లాగా ఫార్మ్ అయ్యి ఉంటాయి. ఈ పొరలేం చేస్తూ ఉంటాయి అంటే, ఆ శక్తిని అందుకోనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. అందుకే మనం గ్రూప్ మెడిటేషన్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే, ఆ గ్రూప్ యొక్క వైబ్రేషన్స్, ఆ గ్రూప్‌లో క్రియేట్ అయ్యే ఆ ఎనర్జీస్ వల్ల మన చుట్టూ ఉన్న అడ్డు పొరలుగా ఉన్న ఈ పొరలన్నీ ఆ ఎనర్జీస్‌కి అవన్నీ కరిగిపోతూ ఉంటాయి. అందుకే గ్రూప్ మెడిటేషన్ అనేది అంత శక్తివంతమైంది అని చెప్తారు. సో, ఎక్కడ మనం శక్తి క్షేత్రాల్లోకి మనం ప్రవేశిస్తామో ఏ శక్తి క్షేత్రంలోకి మనం వెళ్ళినా గాని, అక్కడ ఉన్న ఎనర్జీస్ వల్ల ఈ మన చుట్టూ ఏర్పడిన ఈ ఆలోచనల వల్ల ఏర్పడిన ఈ పొరలన్నీ కరిగిపోతూ ఉంటాయి. అద్ అది ఆ శక్తి అక్కడున్న ఆ శక్తి మీద ఆధారపడి ఉంటదనమాట. కాబట్టి సామూహిక ధ్యానాలు, అలాగే శక్తి క్షేత్రాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ మనకు చాలా అవసరం. ఎందుకు అంటే స్వతహాగా మనంతట మనంగా ఆ పరిమితుల్ని, ఆ పరిధుల్ని అధిగమించలేనిప్పుడు వీటి సహాయాన్ని తీసుకోవడం అనేది సహకారాలు అన్ ఉపయోగించుకోవడం అనేది చాలా అవసరం. అందుకే ఈ సత్సంగాలు. అందుకే వీటి యొక్క ఉపయోగం ఏంటి అంటే మనకి
ఆ అజ్ఞాన పొరల నుంచి బయటికి రావటానికి. మన శక్తి సామర్థ్యాల గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో, ఆ శక్తి సామర్థ్యాల్ని ఎలా సవ్యంగా ఉపయోగించాలో గూడా నేర్చుకుంటాం వీటి ద్వారా. ఈ సత్సంగాల ద్వారా, ఈ స్వాధ్యాయం ద్వారా. అందుకే పత్రి సారు అద్భుతంగా మనకి ఏం చెప్పారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అన్నారు. దాని ద్వారా ఏమవుద్ది అంటే, ఆ అజ్ఞాన పొరల్ని తొలగించుకుంటాం. జ్ఞానాన్ని పెంచుకుంటాం. చక్కగా ఆ శక్తి ప్రవాహాన్ని మనం అందుకోగలుగుతాం. ఓకే. సో ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకుందాం. మన మైండ్ నుండి ఒక్కసారి విడుదలైన ఆలోచన అనేది అది వాస్తవ రూప పొందకపోవటం అనేది ఉండదు. అది ఏదో ఒక లోకంలో, ఈ విశ్వంలో ఏదో ఒక లోకంలో అది వాస్తవ రూపం పొంది పరిణామం చెందుతూ ఉంటది. లైక్ ఇప్పుడు మన కళ్ళెదుట ఒక ఆలోచన, ఒక ఆలోచన భౌతిక సంఘటనగా ఎలా జీవం పోసుకుందో అంటే ఏంటి? ఒక ఆలోచన. ఏంటి ఆలోచన? నేను ఇప్పుడు సినిమాకెళ్ళాలి. ఒక ఆలోచన. ఆ ఆలోచన ద్వారానే గదా మనం అది సినిమాకెళ్ళాం. అంటే ఏంటి? అదొక భౌతిక సంఘటనలాగా జీవం పోస్తుంది. అదే విధంగా మిగతా ఆలోచనలు కూడా ఇతర లోకాల్లో జీవం పోసుకొని చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. అలా అక్కడ పరిణామం చెందుతూ ఉంటాయి గాబట్టి, అక్కడి నుంచి మళ్ళీ మనం ఆ నాలెడ్జ్‌ని అందుకునే ప్రయత్నం జేస్తే, ఇక్కడ ఆ ఆలోచన నుండి విడుదలవుతాం మనం. దాని తీవ్రత తగ్గుద్ది. అది మన మనస్సులోంచి పోద్ది. ఓకే. సో, ఆలోచన తరంగాలు అంటే విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉన్నాయి. ఆ విద్యుదయస్కాంత శక్తి కలిగి ఉండటం ద్వారా ఆలోచనలకి ఆకర్షణ శక్తి ఉంది. కాబట్టి మన జీవితంలో మనకి ఏది కావాలో దాన్ని మన ఆలోచనల ద్వారా ఆకర్షించొచ్చు. ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. అది ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం, మన జీవితంలో మనకు కావాల్సిన వాటిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాం మనం. అందుకే ఆ బుక్ చదవండి. 'రహస్యం బట్టబయలైందని'. 'ద సీక్రెట్'. ఓకే. సో, మన జీవితంలో కావాల్సిన వాటిని మనం ఎలా ఆకర్షించొచ్చు అంటే, ముఖ్యంగా మన జీవితంలో మనకి ఏది కావాలో దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి. దాని గురించి మాట్లాడుతూ ఉండాలి. కానీ మనం రెగ్యులర్ ప్రాక్టీస్‌లో మనం చేస్తుంది ఏంటి అంటే, మన జీవితంలో మనకి ఏది వద్దో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని మాట్లాడుతూ ఉంటాం. బాగా మీ మాటల్ని మీరు గమనించండి. ఏదైతే వద్దో దాన్ని ఎక్కువ మాట్లాడతాం. ఏది కావాలో దాన్ని చాలా తక్కువ మాట్లాడతాం. ఓకే. సో, మనం గొడవలు పడొద్దు. ఇంట్లో గొడవలుండొద్దు. అంటే ఇప్పుడు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంటి వైపు ఎళ్తన్నాము అంటే, ఈ రోజన్నా ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉండాలి. అసలు ఆ గొడవలు ఉండొద్దు అనే ఆలోచన ఎందుకు? దాని బదులుగా ఇంట్లో అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఓకే. ఒకరి మధ్య ఒకరికి అపారమైన ప్రేముంది. ఓకే. స్నేహం ఉంది. అనుబంధం ఉంది. ఆప్యాయతలున్నాయి. ఈ విధంగా ఎందుకు ఆలోచించం మనం? ఈ ప్రేమ, ఆప్యాయతలు, అనుబంధాలు లేదంటే ఇవన్నీ కూడా
సీరియల్స్‌లోనో, సినిమాల్లోనో డైలాగులుగా వింటాం మనం. ఆ! బయట మన రియల్ లైఫ్‌లో, మన ఇంట్లో గాని, మన ఆఫీస్‌లో గాని వీటిని అసలు వాడతామా ఈ పదాల్ని? ప్రేమ అనే పదం గాని, స్నేహం, ఆప్యాయత, అనురాగం ఈ పదాలను వాడితే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏ సినిమా చూసి వచ్చావు అంటారు. ఇది ఏ సినిమాలో డైలాగ్ అంటారు. ఆ! అందుకే ఆ పదాల్ని మనం బాహ్యంలో అంటే రియాలిటీలో మన దినచర్యలో వాడం. వాడము. అలాంటి పదాల గురించి అసలు మనం ఆలోచించం. ఎప్పుడు గొడవలు, లేదు అంటే వెధవ జోకులు, సెటైర్‌లనమాట. ఒకడి మీద ఒకడు సెటైర్‌లేసుకుంటే మనకి నవ్వొస్తది. ఆ! ఇట్లాంటివి తప్ప ఏది ఉన్నత శక్తి కలిగి ఉన్నాయి. ఉన్నత చైతన్యానికి మన్ని చేర్చగలుగుతాయి. ఆ పదాలను వాడం. ఆటి గురించి అసలు ఆలోచించం. ఒక వ్యాపారవేత్త ఉంటాడు. వాడికి నష్టం రావద్దు, నష్టాల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. నష్టపోకూడదు అనుకుంటాడే గాని, లాభాల గురించి ఆలోచించడు. ఆ! అలాగే జీవితంలో సంతోషం, ఆనందం గురించి ఎక్కువ ఆలోచించం మనం. బాధ ఉండొద్దు, దుఃఖం ఉండొద్దు, కష్టాలుండొద్దు. ఈటి గురించి ఆలోచిస్తామే గాని, ఆనందంగా ఉండాలి. ఆనందం, ఆనందం అనే దాన్ని అసలు ఎక్కువ తలుచుకోం. అట్లాగే లోట్లు మన జీవితంలో ఏది లోటుగా ఉన్నది అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తామే గాని, అసలు ఆ అబండెన్స్ అంటే ఆ సమృద్ధి గురించి ఆలోచించం. సమృద్ధి అంటే మనం పొంది ఉన్న వాటికి ఇది నేను పొంది ఉన్నాను అనుకోం మనం. ఏది మన దగ్గర లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మన దగ్గర సైకిల్ ఉంది నడవకుండా వెళ్ళటానికి. ఉన్న సైకిల్ గురించి ఎక్కువ ఆలోచించం. లేని ఆ మోటార్ బైక్ గురించి ఆలోచిస్తాం. లేదు స్కూటరో, మోటార్ బైకో ఉంది మన దగ్గర. దాని గురించి ఎక్కువ పట్టించుకోము. దాని గురించి పెద్ద ఆలోచించం. మనకి లేని ఆ కారు గురించి ఆలోచిస్తాం. ఇట్లా మన దగ్గర ఏది లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం గానీ, మన దగ్గర ఉన్న వాటి గురించి అస్సలు ఆలోచించం. మన దగ్గర ఇంట్లో చూడండి ఎన్నో వస్తువులుంటాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్ప అయి మనకు గుర్తురావు. ఆ! రోజువారీ మీరు ఇంట్లో ఆడవాళ్ళైనా గాని, ఆ రోజువారీ వాడే వస్తువుల గురించే అయ్యే రొటీన్‌గా ఇది చేస్తూ ఉంటారు. మిగిలిన వాటన్నిటిని అసలు పట్టించుకోరు. ఆ సందర్భం వస్తే ఆ! నాకు బీరువాలో పలానా చీరుంది. లేదంటే అటక మీద పలానా గిన్నుంది. అప్పుడు గుర్తొస్తాయి. అప్పటిదాకా మరి అయి గుర్తురావు. అంటే ఇట్లా ఇంట్లో వస్తువుల్ని ఎలా పేర్చుకున్నామో, అదే విధంగా ఆ మనస్సు పొరల్లో కూడా అనేక వాటిని పేర్చేసుకున్నాం. ఆ సందర్భం వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఆ సందర్భం వచ్చినప్పుడు అది మనసు పొరలో దాన్ని ఏ విధంగా పేర్చాం. ఓకే. నాకు ఇది ఉంది అన్న ఆనందంగా దాన్ని చేర్చామా? లేకపోతే దానిలో వంకల్ని వెతుక్కుంటూ ఆ! ఇది అనవసరంగా కొన్నాను అనుకుంటా అక్కడ పేర్చాము. అది గుర్తొచ్చిందనుకోండి. అరే! అది ఏదో ఆ రోజు అనవసరంగా కొన్నాను. ఆ! అది రాంగ్ డెసిషన్ అన్నట్లుగా అయినా గాని అది అక్కడ ఉంది అనిపిస్తుంది.
అంటే మన మనసు పొరల్లో పాజిటివ్ దృక్పథాలతో పేర్చినవి చాలా తక్కువ ఉంటాయి. నెగటివిటీతో అక్కడ పేర్చినవి చాలా ఎక్కువ ఉంటాయి. అవే మనకు బాగా గుర్తొస్తాయి. మనకి ఆనందాన్ని కలిగించిన సందర్భాలు గాని, ఆనందాన్ని కలిగించిన వ్యక్తులు గాని, మనకి త్వరగా గుర్తుకు రారు. మనకి బాధని కలిగించిన సందర్భాలు, ఆ బాధని కలిగించే వ్యక్తులు ఎప్పుడూ గుర్తుకొస్తూనే ఉంటారు. హ్మ్. సో ఫ్రెండ్స్, ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన టాపిక్. అందుకే ఆ సీత్ మాస్టర్ ఏమంటాడు అంటే, నీ ఆలోచనలే నీ జీవితాన్ని సృష్టిస్తున్నాయి అన్న విషయం మీకు బోధపడనంత వరకు ఈ భూమి నుండి మీకు విముక్తి రాదు అన్నాడు. అంటే మన ఆలోచనలే మన భౌతిక వాస్తవాల్ని సృష్టిస్తున్నాయి అన్న జ్ఞానం మనలో, ఆ జ్ఞానం మనం సంపాదించుకోనంత వరకు ఈ భూమి నుండి మనకి ఆ ముక్తి లేదు. ఆ మోక్షం అనేది లేదు అని చెప్తాడు. కాబట్టి ఆలోచనలకు ఉన్న శక్తి ఏంటి? ఆ ఆలోచనలని ఎలా మనం ఉపయోగించాలి? ఇదంతా తెలుసుకోవాలి. ఈ ఆలోచనలకి సంబంధించిన సైన్స్ అనేది ఇంకా అందరికీ అందుబాటులో లేదు అని చెప్తున్నాడు ఆయన సేత్ మాస్టర్. సో, ఈ ఆలోచనలు మనకి మన శరీరంలో ఉన్న జీవకణాలు, మన శరీరంలో ఉన్న ఈ కణాలు, జీవకణాలు ఒక తరహా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఆ నిర్మాణాన్ని కలిగి ఉండి అవేం చేస్తూ ఉంటాయంటే, దేహ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ దేహ ఆరోగ్యం, ఆ నిర్మాణం ఈ దేని మీద ఆధారపడి ఉంటది అంటే ఆలోచనల మీద. మన ఆలోచనలు బట్టే మన శరీరంలో ఉన్న ఆ గ్లాండ్స్ నుండి ఆ రసాయనాలు అథవా ఆహ్, ఆ యొక్క ఇవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆలోచన అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆలోచన తరంగాలకు కూడా ఒక తరహా నిర్మాణం ఉంది. అయితే వాటిల్ని ఈ భౌతిక ఈ దివ్య చక్షువులో అంటే ఆ చర్మ చక్షువులతో చూడలేము. ఆ దివ్య చక్షువుతో చూడగలుగుతాం. ప్రతి ఆలోచనకు కూడా ఒక రూపం ఉంది. ఫిజికల్‌గా మనం అన్నిటిని మన ముందున్న వస్తువుల్ని ఎలా చూస్తున్నామో, మన శరీరాన్ని, ఆ వస్తువుల్ని ఎలా చూస్తున్నామో, అదే విధంగా ఆలోచనలకు కూడా రూపం అనేది ఉంది. అయితే దాన్ని మనం మన చర్మచక్షులతో చూడలేం. ఆ దివ్య నేత్రంతో చూడగలుగుతాం. అందుకే చాలామంది ఆ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ మాస్టర్స్‌ని కలిసినప్పుడు వాళ్ళకసలు మనం ఏం చెప్పక్కర్ల. వాళ్ళకి అన్నీ కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే, మనం చేసే ఆలోచనలు ఎక్కడికెళ్తాయి? అన్నీ మన చుట్టూతానే ఉన్నాయి అనుకున్నాం గదా! అయి జూస్తే చాలు వాళ్ళకి అర్థమైపోద్ది. ఈడసలు ఎందుకొచ్చాడిక్కడికి? ఈడి లోపల ఏముంది? అన్నీ ఆళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఆ! సో, కాబట్టి ఫ్రెండ్స్, సేత్ మాస్టర్ ఏమంటున్నారంటే, విశ్వ నియమాలు అంటే, ఆ సృష్టి యొక్క నియమాలు విఫలమయ్యే ప్రసక్తే లేదు అని జెప్తున్నాడు. సో, మీరు మీ ఆలోచన సంవిధానాన్ని సమూలంగా మార్చుకోండి. అది మార్చుకోవాల్సిందే. ఎందుకు అంటే, ఆలోచన తరంగాలు భౌతిక ప్రపంచంలోనికి గణిత శాస్త్రం కంటే ఖచ్చితమైన రీతిలో వాస్తవ రూపం చెందుతున్నాయి. సో, ఇన్ సింపుల్
వర్డ్స్‌లో చెప్పుకోవాలి అంటే మన ఆలోచనలే మన భౌతిక జీవితాన్ని సృష్టిస్తున్నాయి. సో, ఆ సేత్ మాస్టర్ యొక్క అసలు కాన్సెప్టే అది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఆ సృష్టి ఎలా జరుగుతుంది అంటే మన ఆలోచనల ద్వారా. సో, ఆ ఆలోచనల ద్వారానే మనం ఏం చేస్తూ ఉన్నాం? అప్రయత్నపూర్వకంగా ఏ ప్రయత్నము లేకుండా అనారోగ్యాన్ని, అలాగే దరిద్రాన్ని, అలాగే అవకాశాల లేమి. అంటే అన్ని డోర్‌లని మనమే మూసేస్తున్నాం. అవకాశాలన్నిటిని మనమే మూస్తున్నాం. వాటి మీద మన ఆలోచనలు కేంద్రీకరిస్తున్నాం కాబట్టి, ఆ విధమైన జీవిత అనుభవాల్ని మనం సృష్టి చేసుకుంటున్నాం. అదే విధంగా, అదే విధంగా ఏం చేయొచ్చు అంటే సంపద, ఆరోగ్యం, అవకాశాల సృష్టి వాటిపైన మన దృష్టిని కేంద్రీకరించామనుకోండి, అవి మన జీవితంలో సృష్టి జరుగుతాయి. అలా చేయగల శక్తి మన కాన్షియస్ మైండ్ కలిగి ఉంది అని చెప్తున్నాడాయన. ఈ ఆలోచన అనేది ఎక్కడ అంటే మన కాన్షియస్ మైండ్ పరిధిలోనే ఉత్పన్నమవుతూ ఉంటాయి. సో, ఈ కాన్షియస్ మైండ్ అనేది అది దేని ద్వారా పనిచేస్తూ ఉంటది అంటే మన ఇంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటది. సో, కళ్ళతో చూస్తాం. కళ్ళతో చూస్తున్నాం. ఆ చూస్తున్నప్పుడు మనకు కనిపించిన దాన్ని పోల్చుకొని ఇది ఫలానా అని ఎవరు చెప్తున్నారు? నిర్ధారిస్తున్నారు? అంటే ఈ నిర్ధారణ ఇదంతా గూడా ఆ కాన్షియస్ మైండ్ పరిధిలో జరుగుతూ ఉంటది. ఓకే. సో, ఈ మనస్సు పరిధిలోనే ఇదంతా ఉంటది. అక్కడ ఇంకొంచెం లోపలికెళ్ళామనుకోండి, ఇంకా లోతుల్లోకి వెళ్తే ఆ అంతరంగంలో అంటే అంతరాత్మ అంటాం. లేదా సబ్‌కాన్షియస్ మైండ్. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి విశ్లేషణలు ఉండవు. కాన్షియస్ మైండ్ పరిధిలోనే ఇది మంచి, ఇది చెడు. ఓకే. ఇది ఉపయోగం, ఇది ఉపయోగం లేదు. ఈ విధంగా మంచి, చెడులు గాని వీటికి సంబంధించిన విశ్లేషణ అంతా కాన్షియస్ మైండ్ పరిధిలో జరుగుతూ ఉంటది. సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలాంటి విశ్లేషణలు ఉండవు. సబ్‌కాన్షియస్ అంటే ఏంటి అంటే, అది ఒక హార్డ్ డిస్క్ లాంటిది. ఈ కాన్షియస్ మైండ్‌లో మనం ఏవైతే ఉత్పన్నం చేస్తూ ఉన్నామో, పదే పదే తీవ్రంగా ఒకే దాన్ని మనం ఉత్పన్నం చేస్తూ ఉంటే, అది పోయి సబ్‌కాన్షియస్‌లో కూర్చుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తది అన్నది మనం పద్దాక అందరితో చెప్తూ ఉన్నామనుకోండి పిల్లలతో వాళ్ళతో. లేదా మన పెద్దోళ్ళు మనకు చెప్పినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే అది పోయి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో కూర్చుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం పిల్లలకి, "ఒరేయ్! ఐస్ క్రీమ్ తినొద్దురా జలుబు చేసిద్ది" అంటాం. వాడు ముందు కొద్ది చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వాడసలు పట్టించుకోడు మనని. లేదు అని వాడి దగ్గర లాక్కుంటే వాడు ఏడుస్తాడు. మీద పడతాడు దానికోసం. ఎప్పుడైతే వాడికి కొంచెం కొంచెం ఊహ వస్తూ ఉంది అంటారు గదా! ఆ వచ్చిన టైంలో దీన్ని పట్టుకుంటాడు. ఓహ్! ఐస్ క్రీమ్ తినగూడదు. తింటే జలుబొస్తుంది. అలా ఎక్కిచ్చేసుకుంటాడు మైండ్‌లోకి. అలా మైండ్‌లోకి ఎక్కించుకుంటూ పోతాడు ఈ పనికిరాని అన్ని ఆ పిచ్చి నమ్మకాలు, మూఢనమ్మకాలన్నిటిని అలా ఎక్కించుకుంటాం మనం. తర్వాత ఏం చేస్తుద్ది? అది ఎప్పుడైతే ఎక్కిందో అదంతా సబ్‌కాన్షియస్‌లోకి చేరిపోద్ది. ఆ తర్వాత మన్ని ఇక ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా మనకు జలుబు అనేది ఎవరు తీసుకొస్తారు అంటే మన సబ్‌కాన్షియస్. ఒక్కసారి ఆ సబ్‌కాన్షియస్‌లోకి చేరింది అంటే
దానిలోంచి డిలీట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. అందుకే మనం ధ్యాన సాధన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా అందరి క్వెషన్ ఒకటే. మన పురోగమనం ఎందుకు ఇంత స్లోగా ఉంది? అంటే ఆ సబ్‌కాన్షియస్‌లో పేరుకుపోయి ఉన్న దాన్నంతా రిఫ్రెష్ చేయడానికి పడే తిప్పలు మనం ఇయన్నీ. సో, ఆ మూఢనమ్మకాల గురించి అసలు ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పే కొద్దీ ఏమవుతుంది? ఆ సబ్‌కాన్షియస్‌లో ఇంకా అది యాడ్ అవుతూ ఉంది దానికి ఎనర్జీ. సో, ఏదైతే మన రొటీన్ అనేది ఉందో దాన్ని బ్రేక్ చేయమంటారు. బ్రేక్ ద రొటీన్ అంటారు. ఎందుకు అంటే ఆ సబ్‌కాన్షియస్‌ని రిఫ్రెష్ చేయటానికి. అందుకని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకో. నిత్య నూతనంగా ఉండటానికి ప్రయత్నించు. అది ఎలా సాధ్యము అంటే ఆలోచనల ద్వారా. నూతనంగా ఆలోచించాలి. ఇంకా అది ఎట్లా నూతనంగా ఆ ఆలోచన ఎలా వస్తది అంటే స్వాధ్యాయం, సత్సంగాలు వీటి ద్వారా. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ఆలోచనలు అనేది చాలా అద్భుతమైన టాపిక్కు. నేను కొంత మీకు ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాను. ఇంకా లోతుల్లో దాన్ని చదవండి. మైండ్ పవర్, సేతు విజ్ఞానానికి సంబంధించిన మైండ్ పవర్, థాట్ పవర్ ఆ బుక్స్ చదవాలి. అట్లాగే సీక్రెట్ అని, ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ అని ఇట్లాంటి బుక్స్ చదివినప్పుడు మనకు అర్థమవుతది. ఓకే. ఎప్పుడైతే ఆలోచనకి ఇంత శక్తి ఉందనేది మనం తెలుసుకుంటామో, దాన్ని ఎలా ఉపయోగించాలో గూడా మనం నేర్చుకుంటాం. ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.